హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ చూస్తే ఈ సెటప్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనమాట. సో, మీ అందరి రిక్వెస్ట్ మేరకి మీరు అందరూ అడిగినందువల్ల చేస్తున్నాను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. ఓకే. సో, ఈ రీడింగ్‌కి వచ్చిన టాపిక్ ఏంటంటే, మనం మెయిన్‌గా ఒక ఇంటెన్షన్‌తో చూద్దాం. అదేంటంటే, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉండబోతాయి? ఎలా నార్మల్‌గా వాళ్ళు ఏం ఆలోచిస్తారు లేట్ నైట్ మీ గురించి అనేది ఈరోజు మన యొక్క రీడింగ్ అనమాట. సో, ఇందులో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మెసేజెస్ వస్తే గనక ఖచ్చితంగా నేను మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కితే గనక నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా మీకు వస్తాయి. అలాగే కొత్త కాన్సెప్ట్ ఏదంటే హైప్ చేయడం అనేది ఏదో వచ్చింది. సో, అది కూడా చేస్తే గనక నా వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? సో, లెట్ us స్టార్ట్ ది రీడింగ్ అండి. నేను ఫస్ట్ క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ క్యాండిల్ ఫ్లేమ్ మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. సో, దాని ప్రకారంగా మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయన్నమాట. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. కొత్త క్యాండిల్ కదా! ఓకే. సో, క్యాండిల్ ఫ్లేమ్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి. వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మొమెంట్స్ అనేవి తలుచుకోండి. రీడింగ్ అనేది మీకు ఖచ్చితంగా రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? మీకు కనిపిస్తున్నాయండి? క్యాండిల్ వ్యాక్స్ కంటే కూడా నాకు ఆ కింద రిఫ్లెక్షన్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉంది. క్యాండిల్ వ్యాక్స్ కంటే కూడా ఆ కింద పడే రిఫ్లెక్షన్‌లో నాకు ఇంకా రకరకాల మెసేజెస్ అనేవి వస్తున్నాయి. ఓకే. సో, ముందుగా ఇక్కడ చూడబోతుంటే మీ పర్సన్ ఒక ఆహ్, ఏమంటారు ఇంట్రోవర్ట్ అయ్యుండొచ్చు. అంటే వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు. టాకటివ్ పర్సన్ చాలా ఎక్కువ మాట్లాడతారు. కాకపోతే సో, వాళ్ళ ఏమంటారు మనసులో మాటలనేవి ఎవరికీ చెప్పరు. సో, ఎంత ఎక్కువగా మాట్లాడితేనో కూడా వాళ్ళ నుంచి నిజం రాబట్టడం అనేది చాలా కష్టమనమాట. సో, వాళ్ళెప్పుడూ కూడా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడమే గానీ, వాళ్ళ దగ్గర నుంచయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తున్నట్టుగా నాకైతే కనిపించట్లేదు. సో, చాలా ఒక సీక్రెటివ్ పర్సన్ అని చెప్పొచ్చు. మహా మేధావి అని చెప్పొచ్చు. బాగా చదువుకున్న వారైయుండొచ్చు. అలాగే హైట్ నార్మల్ హైట్ అయ్యుండొచ్చండి. మరీ 6 ఫీటు అలాగా 6.2 అలా కాకుండగా ఒక నార్మల్ హైట్ 5'6", 5'8", 5'10" అట్లా ఉండొచ్చనమాట. వాళ్ళకి మెయిన్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి వీళ్ళు వెజిటేరియన్ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉండొచ్చు. మేబీ పొటాటో ఎక్కువ ఇష్టం ఉండొచ్చు. సో, ఈ పర్సన్ లేట్ నైట్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే గనక, ఎక్కువగా మిమ్మల్ని ఎలాగా ఇంప్రెస్ చేయాలి? లేదంటే మీ మీ అంతట మీరే వాళ్ళ దగ్గరికి వచ్చేలాగా ఎలా చెయ్యాలి? అనేదే వాళ్ళ యొక్క ప్లానింగ్ ఉంటదండి ప్రతిసారి కూడా, ఎప్పుడు కూడా. సో, వాళ్ళు ఎక్కువగా మీకై మీరు వాళ్ళ దగ్గరికి ఎలాగా వస్తారు అనే ప్లానింగ్‌లోనే ఉంటుంది వాళ్ళ లేట్ నైట్. సో, కొంతమంది ఏంటంటే వాళ్ళు పడుకునేటప్పుడు ఎక్కువగా మీ ఫోటోస్ చూడటం గానీ, లేదంటే మీరేదన్నా ఆడియో మెసేజ్ పెట్టినా, వీడియో పెట్టినా సరే అది చూడటం గానీ వాళ్ళకి అలవాటు. మీ గురించయితే ఆలోచనైతే ఆలోచిస్తున్నారు. మీరనుకోవచ్చు, నాతో మాట్లాడట్లేదు మేడం, అసలు నాతో నేనంటే ఇష్టం లేదు, అది ఇది అనేసి చాలా రకాలు డిఫరెంట్ సిట్యుయేషన్స్ అనేది ఉండొచ్చు. కానీ నాకిక్కడ కనిపిచ్చేదేంటంటే, ఈ వ్యక్తి ఎక్కువగా రాత్రి వేళ మీ గురించి ఆలోచిస్తారు. ఎక్కువగా మీ ఫోటోస్ చూడడము, లేదంటే
మీ వాట్సాప్ స్టేటస్ చూడడము, ఫేస్‌బుక్‌లో మీరు పెట్టే పోస్టులు చూడడము, ఇవన్నీ ఈ వ్యక్తికి బాగా అలవాటనమాట. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పద్ధతేంటంటే అందరూ కలిసి కూర్చొని భోంచేసే అలవాటు. నైట్ డిన్నరు. సో, అందరూ కలిసి కూర్చొని తినే అలవాటుంది వాళ్ళ ఇంట్లో. సో, వాళ్ళక్కడ డిన్నర్ దగ్గర కూర్చుంటేను కూడా ఎక్కువ మీ మీ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్ వస్తుందా? కాల్ వస్తుందా? అన్నట్టుగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. మాటి మాటికి ఫోన్ చూస్తుంటారు. ఎప్పుడూ ఒక పరధ్యానంగా ఉంటారు అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా మాట్లాడే మాట. చాలా బిజీ పర్సన్‌లాగా కనిపిస్తున్నారు. రోజంతా బిజీగా ఉంటారు. ఒక నైట్‌లో మాత్రము వాళ్ళు చాలా రిలాక్స్‌డ్‌గా చాలా ఇదిగా ఉంటారనమాట. అంటే ఖాళీగా ఉంటారు. ఆ టైంలో మీ గురించయితే బాగా ఆలోచిస్తారు. సో, వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే, మీ మీ మధ్య ఉండే డిస్టెన్స్ ఎలా తగ్గిచ్చాలి అనేది ఆలోచిస్తున్నారు. అది ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎలాగ తగ్గిచ్చాలి అని ఆలోచిస్తున్నారు. ప్లస్ రీసెంట్‌గా వీళ్ళు ఇంకొకటి కూడా ప్లాన్ వేసుండొచ్చండి. వీళ్ళేంటంటే వేరే వాళ్ళతో కలిసి ఆహ్, ఒక ఫోటోస్ పెట్టడం గానీ, వీడియోస్ పెట్టడం గానీ, లేదంటే వేరే వాళ్ళతో చనువుగా ఉండటం గానీ, ఒకవేళ మీరిద్దరూ ఒకే ఆఫీస్‌లో పనిచేస్తుంటే కూడా, ఒకే కాలేజీలో ఉంటే కూడా, సో వీళ్ళేంటంటే ఎక్కువగా వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉన్నట్టుగా కనిపించడము, ఇవన్నీ చేస్తున్నారనమాట. సో, దానివల్ల మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి? మీరెలా ఆలోచిస్తున్నారు? అనేది వాళ్ళ యొక్క ఆలోచననమాట. సో, అంటే వాళ్ళు చేసే చర్యకి మీ దగ్గర నుంచి ఎటువంటి ప్రతిచర్య రావట్లేదే అని వెయిట్ చేస్తున్నారు. సో, మీరు వాళ్ళని నిలదీసి అడగడం గానీ, అనుమానించడం గానీ, ఇలాగేమన్నా జరుగుతాయేమో అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నాకు కొన్ని లెటర్స్, నంబర్స్ కూడా కనిపిస్తున్నాయండి. నంబర్ 3, నంబర్ 7, సి, టి, హెచ్, 8, నంబర్ 1, ఎం, వై, 12, 18, 10, పి, లెటర్ పి. ఇవన్నీ నాకిక్కడ కనిపిస్తున్నాయనమాట. లెటర్స్, నంబర్స్ నాకివి కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ వాళ్ళకి చాలా క్లోజ్ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే కొలీగ్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ కింద పనిచేసే వ్యక్తులు అవ్వచ్చు. కొంతమంది చాలా క్లోజ్ వ్యక్తులనేది వీళ్ళకి ఉన్నారనమాట. సో, వీళ్ళకేంటంటే ఆ వ్యక్తికి రోజు నైట్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది వీళ్ళ అలవాటు రోజు. సో, ఏం జరుగుతుంది? ఎలా ఉంది? అనేది ఒక 10, 11 వరకి ఫోన్ చేసి అడగడం అనేది వీళ్ళకి అలవాటు. సో, అందులో భాగంగా మీ గురించి కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారనమాట. సో, ఆ పర్సన్ ఏం చేస్తున్నారు? ఏంటి విషయాలు అన్నట్టుగా సో, వీళ్ళు మీ గురించి ఆరా తీయటము, మీ గురించి తెలుసుకోవటం అనేది వాళ్ళకి ఒక డైలీ దినచర్య అనుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఒక్కోసారి చాలా డిప్రెస్డ్‌గా ఉంటారనమాట. మీ గురించి ఆలోచించి ఎందుకు మా ఇద్దరి మధ్య ఇటువంటి డిస్టెన్స్ వచ్చింది? ఎందుకు మా ఇద్దరి మధ్య ఇటువంటి భేదాభిప్రాయాలొచ్చాయి? మా ఇద్దరు మేమిద్దరం ఎంత బాగుండేవాళ్ళం కదా పాస్ట్‌లో. ఇప్పుడు సడెన్‌గా ఎందుకు ఇంత మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చేసేసి ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఎందుకు అన్నట్టుగా చాలా రకరకాలుగా ఆలోచించి వాళ్ళు కొంచెం టెన్షన్‌గా, యాంగ్జైటీగా అలాగా అనిపిస్తుందిక్కడ. ప్లస్ కొంతమందికేంటంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చండి. ఇక్కడ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా కనిపిస్తా ఉంది. సో, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కూర్చొని భోజనం అది చేయొచ్చు వాళ్ళు. సో, అలాంటప్పుడు కూడా మీ గురించనే ఆలోచిస్తుంటారు. మీరేమైనా ఫోన్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో అని చెప్పేసి
వాళ్ళకి చాలా ఆశ అనమాట. మీకై మీరే వాళ్ళ దగ్గరికి రావాలి అనేది వాళ్ళ పంతం, పట్టుదల. ప్లస్ ఈ వ్యక్తికేంటంటే ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది అలవాటు. అది ఒక చిన్న గిఫ్ట్ అవ్వనివ్వండి, పెద్ద గిఫ్ట్ అవ్వనివ్వండి, ఎవరికైనా సరే గిఫ్ట్స్ ఇచ్చే అలవాటు ఇవ్వడం అనేది అలవాటు. సో, అలాగే మీకు కూడా కొన్ని గిఫ్ట్స్ అనేది ఇచ్చారు పాస్ట్‌లో. ఇప్పుడు వీళ్ళ డౌట్ ఏమంటే మీరు ఆ గిఫ్ట్‌లు ఉంచారా? పడేసారా? సో, ఇది ఎవరో చాలా కొంతమందికి స్పెసిఫిక్‌గా అందాల్సిన మెసేజ్ ఇది. సో, మీరు వాళ్ళిచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఉంచారా? పడేసారా? అనేది వాళ్ళ డౌటు. సో, కానీ మీరేదైనా ఇచ్చుంటే గనక వాళ్ళు చాలా భద్రంగా దాచుకున్నారు. దాన్ని పదే పదే చూస్తారు. మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటారు. సో, అద్దంలో చూసి మాట్లాడుకోవటము, తనలో తను మాట్లాడుకోవటం, ప్రాక్టీస్ చేయటము, మీతో ఎలా మాట్లాడాలి అంటే, అద్దంలో చూస్తూ మాట్లాడడము, మీతో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకోవటము, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి యొక్క అలవాటుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాత్రి వేళ కూడా ఈ వ్యక్తికి స్నానం చేసే అలవాటు ఉంది. ఫ్రెష్‌గా ఉండటము. సో, ఆ టైంలో ఏంటంటే మీ గురించి ఎక్కువగా ఆలోచించడము, అద్దంలో నుంచొని మాట్లాడుకోవటము, బాత్రూమ్ మిర్రర్‌లో. సో, ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. సో, చాలా ఒక ఇగో అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ వ్యక్తికి. ఎందుకంటే మీరే వాళ్ళ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు పంతంగా ఉన్నారనమాట. సో, దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల ట్రిక్స్ చేస్తున్నారు. సో, వాళ్ళని వీళ్ళని అడగడం గానీ, సో, ఇంకా రకరకాల అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వస్తారేమో అని చెప్పేసేసి. ఇంకా అడగాలనుకున్నారు. ఒకసారి మీరిద్దరూ కలిసి భోంచేశారనమాట. లంచ్ చేశారు. సో, లంచ్ చేసినప్పుడు వాళ్ళు మీకొక హోమ్ మేడ్ ఒక స్వీట్ ఇచ్చుండొచ్చు. లేదంటే ఒక హోమ్ మేడ్ ఫుడ్ ఇచ్చుండొచ్చు ఏదో. సో, నీకు గుర్తుందా అని అడగాలనుకుంటున్నారు. ఆ విషయం నీకు గుర్తుందా? ఓకే. సో, ఇంతవరకి నాకు మెసేజెస్ వస్తున్నాయండి. ఈరోజు తాటికాయలు, మామిడికాయలు, చెట్లు, చేమలు ఏమి కనబడలేదు మరి నాకు. కనబడింటే చెప్పింటాను. చాలామంది కామెంట్‌లో కామెడీ చేస్తుంటారు కదా! ఓకే. సో, మనం మిగతాది చూద్దాం. అసలు కార్డ్స్‌లో చూద్దాము. ఏంటి వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? దయచేసి మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి? మా వ్యక్తి గురించి, మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? 5 ఆఫ్ స్ట్రెంగ్త్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 3 ఆఫ్ స్ట్రెంగ్త్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద మెజిషియన్. సో, వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటంటే అండి, ఇది చాలామందికి మీకు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్‌గా కనబడతా ఉందండి. ఇందాక కూడా నాకు అలాగే అనిపించింది. మీ కొలీగ్ అవ్వచ్చు, కోవర్కర్ అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో, మీరిద్దరూ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షను ఆఫీస్‌లో కలిసినట్టుగా కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఆహ్, ఎక్కడ చూసినా మీరు ముగ్గురు వ్యక్తులు అనేది కనబడతా ఉన్నారు. నలుగురు, ఐదుగురు వ్యక్తులు అంటే ఏంటంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కాంపిటీషన్ లాగా కనబడతా ఉంది. ఒక ఫైట్ లాగా కనబడతా ఉంది. ఒక చిన్న అంటే హెల్తీ కాంపిటీషనే. ఇది ఎలాగంటే నాకు ఆఫీస్ రిలేటెడ్‌గా ఎందుకు అనిపిస్తుందంటే, ఒక హెల్తీ కాంపిటీషన్ అనేది ఉంది. కానీ దానివల్ల ఒక డిస్టర్బెన్స్ అనేది కూడా ఉందన్నమాట మీ లైఫ్‌లో. సో, దానివల్ల ఏంటంటే, మీకు అసలా ఈ కనెక్షన్‌లో ఉండాలా వద్దా అని మీరు అనుకుంటున్నారు. మీ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, నేను ఈ కనెక్షన్‌లో ఉండి కూడా చాలా ఒంటరి అయిపోయాను. ఆ వ్యక్తి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎటువంటి ఒక ఏమంటారు సిగ్నల్ కూడా లేదు. నన్ను పట్టించుకోవడం అనేది కంప్లీట్‌గా మానేశారు అన్నట్టుగా చాలా ఒక రకమైన డిస్టర్బెన్స్, ఒక బాధ, ఒక యాంగ్జైటీ మీ గురించి తలుచుకున్నప్పుడంతా ఒక బాధ. సో, ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. లేట్ నైట్‌గా మిమ్మల్ని బాగా మనస్ఫూర్తిగా కోరుకోవటం గానీ,
సో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మనం ఎవరినైనా బాగా టెలిపాతిక్‌గా కనెక్ట్ అవ్వాలంటే డీప్ బ్రీతింగ్ చేసి వాళ్ళని మనస్ఫూర్తిగా తలుచుకోవటము, వాళ్ళతో మాట్లాడటము, మిర్రర్ ముందు నుంచొని మాట్లాడటము ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ ఏంటంటే మీరు అవతల వ్యక్తితో కనెక్ట్ అవుతారు. అవతల వ్యక్తితో మాట్లాడగలుగుతారనమాట. అంటే టెలిపాతిక్‌గా. సో ఈ వ్యక్తి అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళేంటంటే మీ వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు. కానీ మీరే వాళ్ళ దగ్గరికి రావాలనమాట. అలాగా ఒక మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒక మెజిషియన్‌లా ఒక ట్రిక్స్ చేస్తున్నారు. సో మిమ్మల్ని అట్రాక్ట్ చేయటానికి, లేదంటే మిమ్మల్ని జెలసీగా ఫీల్ చేయడానికి ఇలాగా రకరకాల ప్లానింగ్స్ అన్నీ చేస్తున్నారనమాట. కానీ ప్రస్తుతానికైతే ఒక స్టక్ పొజిషన్‌లో ఉన్నారు. ప్లస్ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని చూసే ఒక దృష్టికోణం అనేది మారింది. ఎందుకంటే ఇంతకుముందు చాలా లైట్‌గా తీసుకునేవారు మిమ్మల్ని. అంటే ఏముందిలే నేనేమన్నా సరే పడుంటారు, వచ్చేస్తారు మళ్ళా నా దగ్గరికి వెనక్కి అన్నట్టుగా. సో వాళ్ళకి ఒక చిన్న చులకన భావం అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడేంటంటే చాలా సీరియస్ అయిపోతున్నారనమాట. ఈ కనెక్షన్‌లోని ఇంతకుముందు వరకు ఏంటంటే ఇది ఒక లైట్ వెయిట్ కనెక్షను, ఒక టైమ్ పాస్ కనెక్షన్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడేంటంటే రోజు రోజుకి వాళ్ళు బాగా డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఈ కనెక్షన్‌లోకి. సో వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటారు అసలు నేనెందుకు ఈ వ్యక్తి గురించి ఇంత ఆలోచిస్తున్నాను, నా జీవితంలోకి ఎంతమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. మరి నేనెందుకు ఈ వ్యక్తిని ఇంతలాగా నేను మిస్ అవుతున్నాను, ఇంతలాగా ఎందుకు ఆలోచిస్తున్నాను అన్నట్టుగా వాళ్ళకి చాలా ఆలోచనలున్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవితంలో మీరే ఫస్ట్ వారు కాదు. సో కొంతమందికి చెప్పాను కదా! ఇది ఒక ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు. వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. సో వాళ్ళకేంటంటే అయ్యో! నా జీవితంలో ఎంతోమంది వచ్చిపోయారు. కానీ ఈ వ్యక్తిని నేనెందుకు మర్చిపోలేకపోతున్నాను. అంటే మీరు వేసుకున్న డ్రెస్ ఆహ్, పద్ధతి గానీ, లేదంటే మీరు మాట్లాడే విధానం గానీ, లేదా మీరు ఇచ్చే రెస్పెక్ట్ గానీ, ఒక నెమ్మది స్వభావం గానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా నచ్చుతాయన్నమాట. మీరు ఒకవేళ ఏదైనా అవసరమైనప్పుడు చాలా బోల్డ్‌గా మాట్లాడడము, లేనప్పుడు చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండడము, ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని నమ్మొచ్చు. ఒక జెన్యూన్ పర్సన్, ఒక మంచి పర్సన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంతవరకు మీ గురించి అంత డీప్‌గా ఆలోచించలేదు. ఇప్పుడేంటంటే బాగా రోజు రోజుకి చాలా డీప్‌గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో, అది వాళ్ళు ఆలోచించుకునే ఒక విధానం అన్నమాట. లేట్ నైట్‌లో కూడా మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ డిస్టెన్స్‌ని ఎలాగ తగ్గించాలి అనే దాని గురించి డీప్ థింకింగ్ చేస్తున్నారు. మేబీ ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు. ఉద్యోగరీత్యా మీరిద్దరూ దూరంగా ఉండొచ్చు. వేరే వేరే ప్రాజెక్టుల వల్ల. లేదంటే ఒకే ఆఫీస్‌లో పనిచేస్తున్నా కూడా లొకేషన్స్ మీ ఇద్దరివి వేరు వేరు అవ్వచ్చు. ఓన్లీ ఒక ఫోన్ కాల్స్ ద్వారా మీటింగ్స్‌లో కలవటము అలాంటివి మాత్రమే అవుతున్నట్టు ఉండొచ్చు. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఒక రకంగా మిమ్మల్ని ఒక నిధిలాగా భావిస్తున్నారు. అంటే ఏంటంటే ఒక వాల్యుబుల్ పర్సన్. వాళ్ళ లైఫ్‌లో మీరు ఒక వాల్యుబుల్ పర్సన్ లాగా అనుకుంటున్నారు. సో, దానికోసం అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నారనమాట. ఈ ప్లస్ మీ కనెక్షన్‌లో కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. చాలామంది కనెక్షన్ మీద వాళ్ళ ఒపీనియన్స్ చెప్పటమని, సో, వాళ్ళు ఈవిల్ ఐ పెట్టడము, చాలా దీర్ఘంగా ఆలోచించడము, మీ గురించి నువ్వు ఇది చెయ్యి, అది చేయకూడదు, ఇది కరెక్టు, ఇది తప్పు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో, నాకిక్కడేంటంటే లెటర్స్ కూడా కనిపిస్తున్నాయండి. NMXH అక్కడ క్యాండిల్ వ్యాక్స్‌లో కనబడని నంబర్లు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. హెచ్ అనేది మళ్ళా నంబర్ 2, 0 దెన్ 20 0 అనుకుంటే మనం ఒక 10 అనుకోవచ్చు దాన్ని. సో, ఇలాగా నాకు నంబర్స్ అండ్ లెటర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది ఈ కనెక్షన్‌లో. సో, దానివల్ల కూడా వీళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారనమాట. ఎందుకు ఇంతమంది కళ్ళల్లో పడ్డాము మేము, మా కనెక్షన్ అందుకే ఇలాగ అయిపోయింది, మేము అందుకే ఇద్దరం ఇలా విడిపోయాము, అందరి దృష్టి తగిలేసింది మాకు అన్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. సో, ఇదండి ఇవాల్టి రీడింగు లేట్ నైట్ థాట్స్ ఆఫ్ యువర్ పర్సన్. మీకు నచ్చిందా? ఎంతవరకు రెజనేట్ అయింది? దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.